హాయ్ అందరికీ నమస్కారం. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్‌కి తిరిగి స్వాగతం. ఈ వారం వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా ఛానల్‌కి మొట్టమొదటిసారి ఎవరైనా విచ్చేసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, ఇక వాతావరణం విషయంకి వస్తే 14వ తేదీ సెప్టెంబర్ 2025 ఈరోజు ఈ వీడియో చేస్తున్న టైం నుంచి లో ప్రెజర్గా తెలంగాణ మరియు పక్కనున్నటువంటి విదర్భ ప్రాంతంలో ఈ లో ప్రెజర్ అనేది ఉదయం 8:30 నుంచి కొనసాగుతూ ఉంది. ఈ లో ప్రెజర్ భూమికి 5.4 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో కూడుకొని కొనసాగుతుంది. ఇది క్రమక్రమంగా వాయువ్య దిశగా కదిలి విదర్భ మరియు పరిసర ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఉంది. తదుపరి రోజుల్లో ఇది వాయువుల్లో కదులుతుందని అంచనా వేయచ్చు. సో దీనివల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మెరుపులు ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ లో ప్రెజర్ కారణంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలను పరిశీలించినట్లయితే రాయలసీమలో 3 నుంచి 4 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రాలో కొన్ని తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. అదేవిధంగా గాలుల మధ్య తేడా కూడా ఉంటుంది. ఇక మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి విదర్భ ప్రాంతంలో కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లో ప్రెజర్ వాయువు దిశగా కదులుతున్నందువల్ల వర్షం అక్కడక్కడ పెరుగుతుంది. ఇతర పరిసర ప్రాంతాల అయినటువంటి మధ్య భారతదేశం వైపు మధ్యప్రదేశ్ దక్షిణ భాగంలో తేలికపాటి వర్షాలు పడతాయి. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఉరుములు మెరుపులతో సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. ఖమ్మం జిల్లాను పరిశీలిస్తే మోస్తరు వర్షం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్ విస్తృత వర్షపాతం, అదేవిధంగా ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మహబూబ్ నగర్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా విశాఖపట్నం తేలిక నుండి ఒక మోస్తరు వర్షాలు, కాకపోతే సముద్ర గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. విజయవాడ, కృష్ణా జిల్లాకి సంబంధించి తేలికపాటి వర్షం, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు, అదేవిధంగా గుంటూరులో ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, ప్రకాశం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయంకి వస్తే కర్నూలు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మనం గమనించినట్లయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కానీ పడిన తర్వాత మేఘావృతమై ఉండే అవకాశం కనిపిస్తుంది. కడపలో కూడా మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా మనం వాతావరణం గమనించినట్లయితే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ వారం అంతా కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి డేట్ల వారీగా చూద్దాం. ఇక ముఖ్యంగా తెలంగాణ వాతావరణం గమనించినట్లయితే 14వ తేదీ లో ప్రెజర్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. 15వ తేదీ చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక 16వ తేదీ మనం గమనించినట్లయితే వర్షపాతం తగ్గుముఖం పట్టి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇక 17వ తేదీ గమనించినట్లయితే మేఘావృతమై కొన్ని చోట్ల వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. 18వ తేదీని గమనించినట్లయితే మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం ఉంటుంది.
ఇక 19వ తేదీ విషయంకి వస్తే ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. 20వ తేదీన మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం, ఒక్కొక్క చోట తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ ప్రాంతాలను పరిశీలించినట్లయితే 14వ తేదీ కోస్తా ఆంధ్రాలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. 15వ తేదీ గమనించినట్లయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా తీర ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు 15వ తేదీన పడే అవకాశం ఉంది. ఇక 16వ తేదీ గమనించినట్లయితే విశాఖపట్నం తీర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక 17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతం అయ్యి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక 18వ తేదీన గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతాల్లోని తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 19వ తేదీ మనం గమనించినట్లయితే తీర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. 20వ తేదీ మొత్తం రాష్ట్రంలో వర్షాలు తగ్గి మేఘావృత వాతావరణంతో నిండుకొని ఉంటుంది. ఇక మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, విదర్భ ఈ ప్రాంతాల్లో 14 నుండి 15వ తేదీ వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వరదల హెచ్చరిక కూడా అక్కడ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 16 నుంచి 17వ తేదీ వరకు ఈ ప్రాంతంలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఇక 18 నుంచి 20వ తేదీ తేలికపాటి వర్షాలు మేఘావృతమై ఉండేటట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వారం కూడా వాతావరణం మనం చెప్పుకున్న విధంగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ సురక్షితంగా ఉండాలి. మరలా ఇంకొక వీడియోతో తర్వాత కలుద్దాం. మొట్టమొదటిసారిగా నా ఛానల్కి విచ్ చేసినట్లయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియో మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.